నైజీరియాలో పెను విషాదం చోటు చేసుకుంది. నైజర్ నదిలో పడవ బోల్తా పడి 100 మందికి పైగా గల్లంతయ్యారు. వీరిలో మహిళల సంఖ్య అధికంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో బోటులో 200 మంది ఉన్నట్లు తెలిపారు. కోగి రాష్ట్రం నుంచి నైజర్ ఫుడ్ మార్కెట్కు వెళ్తుండగా ఈ పడవ ప్రమాదానికి గురైనట్లు నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది. గల్లంతైన వారిలో 7 మృతి చెందారని, మిగతా వారిని రక్షించేందుకు స్థానిక డ్రైవర్లు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. బోటు మునగడానికి గల కారణాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఓవర్లోడ్ కారణంగానే ఈ ఘటన జరిగి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నట్లు అక్కడి మీడియా పేర్కొంది. నైజీరియాలో ఇటువంటి బోటు ప్రమాదాలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. 100 మందికి పైగా గల్లంతైన ఘటనలు 2023 నుంచి ఇప్పటి వరకు 5కు పైగా జరిగాయి.